క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించెను. ప్రియులారా, ఈ లోకంలో ఏ పుస్తకము ఏ గ్రంథము చదివినప్పటికీ కూడా అది మనతో మాట్లాడినట్లుగా అనిపించదు. అంతేకాకుండా మన అంతరంగములో మార్పును కలుగచేయలేదు. కొన్ని మోటివేషనల్ బుక్స్ చదివినప్పటికీ అవి మనలో తాత్కాలికమైన మార్పును కలుగచేస్తాయి తప్ప మన హృదయాలోచనలను మార్చలేవు. కానీ పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు కాలానుకూలముగా పరిస్థితులకు తగినట్లుగా ఒక వ్యక్తి మనతో మాట్లాడటము అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఆ మాటల వలన మనకు తెలియకుండానే మనలో మార్పు రావడం అనేది జరుగుతుంది. అందుకే ఎందరో సాక్ష్యము చెప్తుంటారు. ఒకప్పుడు నేను కోపిష్టిని, త్రాగుబోతును, తిరుగుబోతును, నరహంతకుణ్ణి, వ్యభిచారిని, లోబిని, కానీ దేవుడు నన్ను మార్చాడు. ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను అని చెప్తుంటారు. అదే విధముగా ఒకప్పటి మన జీవితము నేటి మన జీవితాన్ని పోల్చుకొని చూస్తే ఎంతో వ్యత్యాసము అనేది ఉంటుంది. అదే విధముగా పాపము పోవడానికి ఒక వ్యక్తి ఎన్ని యాగాలు చేసినా, బలి అర్పణలు అర్పించినా ఆ వ్యక్తిలో ఉన్న పాపము పోయి తాను పరిశుద్ధురాలిని అనే భావన రాదు. నూతన స్వభావము లేదా నూతన ఆత్మను ఆ వ్యక్తి చూడలేరు. కానీ క్రీస్తు రక్తముతో కడగబడినప్పుడు మాత్రము నూతనమైన స్వభావమును, నూతన ఆత్మను ఆ వ్యక్తి పొందుకోగలడు. అందుకే దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంటున్నది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగచేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమౌటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ప్రియులారా, మన నీతి క్రియల వలన కాదు గాని దేవుని కృప వలన మాత్రమే మనము ఆయన యందు విశ్వసించుట ద్వారా మాత్రమే మనము రక్షించబడ్డాము, మార్పు చెందాము. అయితే రక్షించబడ్డాము అని చెప్పుకుంటున్న అనేక మంది జీవితాలలో నేటికి కూడా వారి పూర్వపు స్థితి అనగా రక్షించబడక మునుపు ఎలా అయితే జీవించారో, ఏ పాపానికి బానిసగా అయితే బ్రతికారో అదే పాపానికి నేటికి కూడా బానిసలుగా జీవిస్తున్నారు. వారిలో రక్షించబడక ముందు, రక్షించబడిన తర్వాత కూడా ఎటువంటి మార్పు లేకుండా జీవిస్తున్నారు. మరి ఇలాంటి వారు నిజముగానే రక్షించబడ్డారా? నిజంగానే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచారా? విశ్వాసముంచాము, రక్షించబడ్డాము అనే భ్రమలో బ్రతుకుతున్నారే తప్ప క్రీస్తు రక్త ప్రోక్షణ క్రిందకి రాకుండా ఉంటున్నారు. అందుకే బ్రతుకులో ఎటువంటి మార్పు లేకుండా ఉంటున్నారు. అదే విధముగా కొందరు అంటారు, లేదండి, నేను రక్షించబడక మునుపు మంచిగా ఉన్నా, ఇప్పుడు కూడా అలానే ఉన్నా అని. ఒకవేళ ఈ రీతిగా నీవు ఎప్పుడైనా అంటున్నట్లయితే నీవు నీ స్వనీతిపై ఆధారపడుతున్నావే తప్ప క్రీస్తు రక్తముపై విశ్వాసం ఉంచడం లేదు అని అర్థము. అయితే మన జీవితము ఎలా ఉంటున్నది? మన అంతరంగము ఎలా ఉంటున్నది? క్రీస్తుని ఎరుగక మునుపు, రక్షించబడక మునుపు ఎలాంటి స్వభావము, ఎలాంటి పాపము కలిగి ఉన్నావో ఇప్పటికీ అలానే ఉన్నావా? లేక నీలో మార్పు వచ్చిందా? కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను అని వాక్యము సెలవిస్తుంటున్నది. నూతన సృష్టిగా మార్చబడ్డావా? లేక ఇంకా ప్రాచీన పురుషుడైన పాప స్వభావము కలిగి జీవిస్తున్నావా? ఒక్కసారి పరీక్షించుకో. నీలో నిజమైన రక్షణ కార్యము జరిగినదా? లేక రక్షించబడ్డాను అని అనుకుంటూ నిన్ను నీవు మోసము చేసుకుంటున్నావా? మోసము చేసుకోవడం వలన ఉపయోగం లేదు, కానీ మార్పు చెందడం వలన మాత్రము ఉపయోగం ఉన్నదని గ్రహించి ఇప్పుడైనా మన పాపములన్నీ ఒప్పుకొని మనము నిజమైన రక్షణ అనుభవంలోనికి వద్దాము.
పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించు నూతన స్వభావమును పొందుకుందాము. తద్వారా నిత్య జీవంను స్వతంత్రించుకుందాము. అట్టి ధన్యత దేవుడు మనలకందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, పరలోకమందున్న మా దేవా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. అనుదినము మీ వాక్యము ద్వారా మమ్మలను సంధిస్తూ నడిపిస్తున్న దేవా, మీకు స్తోత్రములు. ప్రభువా, ఏ మనుషుడును తన నీతి అనుక్రియల వలననే కాక ఆయన యందలి విశ్వాసము, ఆయన కృప ద్వారా రక్షింపబడతామని, పరిశుద్ధాత్మ వలన నూతన స్వభావము కలుగుట ద్వారా రక్షణలోనికి తేబడతామని మీ వాక్యము సెలవిస్తుండగా, తండ్రి, మీ యందు నూతనముగా జన్మించి పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకొని రక్షణ అనుభవంలోనికి మమ్మలను నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.